అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ప్రస్తుతం మనం ఉన్నాం కేపీహెచ్బిలో ఉన్నటువంటి లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా? అమ్మవారు కుటుంబ సమేతంగా ఉంటారనమాట. మీరు చూడొచ్చు అక్కడ పైన పరమేశ్వరి అమ్మవారు అంటే పార్వతీదేవి అమ్మవారు, కింద వచ్చేసరికి స్వామివారు శివయ్య, అటువైపు ఇటువైపు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఒకవైపు ఏమో వినాయకుడు స్వామి గణపతి, ఇంకో వైపేమో కుమారస్వామి. సో మొత్తం కుటుంబ సమేతంగా ఉన్నటువంటి ఆలయంగా ఇది మనం చెప్పొచ్చు. చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇట్లా అంత కుటుంబం మొత్తం కలిపి ఉన్నటువంటి ఆలయాన్ని మనం దగ్గరలో ఎక్కడ కూడా చూడము. అయితే ఇంకొక స్పెషల్ తెలుసా ఈ ఆలయానికి? జనరల్ గా మనం ఆలయాల్లో పూజారిగా మగవాళ్ళని చూస్తాము, బట్ ఇక్కడ మహిళా పూజారి ఉన్నారు. అది కూడా 88 ఏళ్ల పెద్ద ఆవిడ అన్నపూర్ణానంద గారు. ఆవిడ సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి. గత కొన్నేళ్లుగా ఆవిడే ఇక్కడ పూజారిగా ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. ఈ ఆలయానికి సంబంధించినటువంటి స్పెషాలిటీ ఆమె మాటలోనే విందాం. అమ్మా నమస్తే అమ్మా. ఏంటమ్మా స్పెషల్? ఎందుకంటే ఎక్కడ కూడా ఇలా కుటుంబ సమేతంగా మనం ఏ ఆలయాన్ని కూడా చూడం జనరల్ గా. అంటే మా పూర్వీకులకి కనీసం 6 తరాల నుంచి అసలు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వెనకటి వాళ్ళు పిల్లలు లేకపోతే ఇంకో పెళ్లి చేసేవాళ్ళు మగవాళ్ళకి. అట్లా కాకుండా మా పూర్వీకులు ఒక్కొక్క పిల్లాడిని తీసుకొచ్చుని పెంచుకుని చేశారు. కానీ 5 తరాలు అసలు 6 తరాలు పిల్లలు లేరు. 6వ తరంలో మా నాన్నగారిని పెంచుకున్నారు. పెంచుకుంటే మేము 11 మంది పుట్టాం. అందువల్ల వాళ్ళు పిల్లల కోసం ఎంత తప్పించారో అందుకని ఆ కుటుంబంతో అమ్మవారిని ప్రతిష్ఠ చెయ్యాలని నేను సంకల్పం చేసుకుని చేశాను. అయితే ఏంటంటే చూడండి, మనకు కూడా పని మనిషే ఉంటుందనుకోండి, దానికి డబ్బులు కావాల్సి ఉంటే ఒక్కతిగా ఉన్నప్పుడు అడగదు. అయ్యగారు ఉన్నప్పుడు అమ్మ నాకు డబ్బులు కావాలి, నాకు ఒక అవసరం వచ్చిందని అడుగుతుంది. భార్య పిల్లలతో కూర్చుని సంతోషంగా ఆయన ఉన్నప్పుడు అడిగితే సరే, ఆయన కాకపోతే ఆవిడైనా సరే ఇవ్వండి పాపం అని అంటారు. అట్లాగే కుటుంబం కలిసి ఉన్నప్పుడు ఏ పనైనా తప్పకుండా అయిపోతుంది, చేస్తారు కూడా. అందువల్ల ఎవరు వాళ్ళకి పిల్లలు లేకపోయినా, పెళ్ళి కాకపోయినా, మరి ఉద్యోగాలు రాకపోయినా, పిల్లలకి చదువు రాదంటే కూర్చోబెట్టి వాళ్ళకి హైగ్రీవ్ మంత్రం వాళ్ళని కూర్చోబెట్టి చేయిస్తాను. మాటలు రాని వాళ్ళకి మాటలు వచ్చినాయి, ఇప్పుడు రేపు ఎప్పుడో చూపిస్తాను. అంటే అది నా గొప్పని నేను చెప్పనమ్మా. మన శాస్త్రం అట్లా ఉంది. ఆ శాస్త్ర ప్రకారం పోతే తప్పనిసరిగా పనులు అవుతాయి. ఇది ఇప్పుడు జనాలకి తెలియట్లేదు, తెలిసినా చెప్పట్లేదు. అందుకని కుటుంబంతో సమంగా ప్రతిష్ఠ చేశాను. సకుటుంబ సమేత సౌభాగ్య లలితా పరమేశ్వరి. ఆయన కామేశ్వరుడు. అవతల విద్యా గణపతి. ఏ గుళ్ళోనూ అసలు విద్యా గణపతి ఉండడు. మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడో ఒక్కచోటే ఉన్నట్ట విద్యా గణపతి. యువతలేమో కుమారస్వామి. కుటుంబంతో ఉన్నది కాబట్టి ఏది అడిగినా ఆవిడ ప్రసాదిస్తుందని నమ్మకం. అమ్మ, మగవాళ్ళు ఉంటారు పూజారులుగా, పంతులుగా, బట్ మీరు ఇట్లా పౌరోహిత్యం చేస్తున్నారు ఏంటి? ఆడవాళ్ళు ఏంటి అంటే చెయ్యకూడదని ఎక్కడా లేదమ్మా. చెయ్యరు కదా జనరల్ గా. చెయ్యను అంటే నేను ఆవిడ్ని సాక్షాత్తు ఆవిడ్ని ఎన్నో సంవత్సరాల నుంచి కొలిచాను. నేనే కాదు, ఆవిడ కరుణ వల్లే ఇప్పుడు ఈ 7వ తరంలో ఇంతమందిని పుట్టాం. అందుకని నేను కూడా దీక్ష తీసుకుని సన్యాసం పుచ్చుకుని ఇక శ్రీ విద్య ఉపాసన చేసి శ్రీచక్రార్చనది కూడా చేస్తానమ్మా. మీరే ప్రతిష్ఠించారంట. అదే గుడి అసలు ఎట్లా చేశాను తెలుసా? డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అనుకుంటే నా సొంతగా నేనే ఒక ఇనప గరిటె పట్టుకుని గొయ్యి తవ్వి అందులో ఒక కర్ర పెట్టి అది పూడ్చుకుని అట్లా నా సొంతగా నా చేతులతో చేసుకొచ్చా. ఆవిడ గ్రేట్ అయిన పని చేసింది కదా. అదే ఈ మంత్ ఎండింగ్ లో ఏదో ప్రత్యేక పూజలు ఉన్నాయన్నారు, ఒకసారి దాని గురించి చెప్పండి అమ్మా. అది అంటే ప్రతి సంవత్సరం 1,000 లలితా సహస్రనామ పారాయణ చేస్తాం. సరే నిరుడి నుంచి ఇంకా అది ఆపేసి లక్ష్మి చేద్దాం అనుకున్నాం. లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరం 1,000 అది కూడా చేసేసాం. కానీ ఆపటం మళ్ళీ ఆవిడకే ఇష్టం లేనట్టుంది. నాకేదో ఒక కళ వచ్చింది, అందుకని మళ్ళీ మొదలు పెట్టుకున్నాను. అది అయిపోయే సందర్భంగా డిసెంబర్ 31
పూర్ణాహుతి, యజ్ఞం, అన్నదానం అన్నీ ఉంటాయి. తర్వాత ఇప్పుడు నా తర్వాత మళ్ళా ఇంత పూజలు ఇవి జరగాలి అంటే ఇన్కమ్ ఉండాలి. ఇప్పుడంటే నా అదేంటి పెన్షన్ అంతా ఇక్కడ పెడుతున్నాను, కానీ అప్పుడు ఎవరు పెడతారు? పెట్టరు కదా. అందుకని 1116 కట్టుకుని సంవత్సరానికి ఒకసారి వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళ పేరున పూజ చేసి అన్నదానం అది వాళ్ళ పేరునే జరిపించేట్టు ఒక కార్యక్రమం పెట్టుకున్నాను. అది కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న అందరికీ అమ్మ పసుపు బొట్టు ఇవ్వటం అంటే నేను ఊరికే బొట్టు పెట్టి ఇవ్వను. చీర, రేవిక, గాజులు, పసుపు, కుంకం అన్నీ యథావిధిగా ఇచ్చి సువాసిని పూజ చేసి పెడతాను. శుభం. చూశారు కదా, 31 చాలా విశేషమైనటువంటి పూజ జరగబోతోంది ఈ దేవాలయంలో. ఎవరైనా పాల్గొనవచ్చు అని చెప్తున్నారు మన అమ్మవారు, స్వయంగా అమ్మవారి రూపంలో ఉన్నటువంటి అన్నపూర్ణానందమ్మ గారు. ఈ సైడు ప్రత్యేకంగా రానక్కర్లా, మనం ఎలాగో హైదరాబాద్ చుట్టుపక్కలనే ఈజీయే కాబట్టి కేపీహెచ్పి దగ్గర ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.